నమస్కారం. ఇక్కడ మేము ఒక తెలంగాణలో జరుగుతున్న రాజకీయ రచ్చ కోసము ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము మేము నందిని టీవీ గురించి. అసలు మీరు ఏ విధంగా ఆలోచిస్తారు ఇక్కడ పెద్దపల్లి వరంగల్ ఒక పార్లమెంట్ సంబంధించిన విషయాలు? నమస్తే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నందిని టీవీ V9 వారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చిందంటే అధికారంలోకి, తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణ ఇచ్చింది, కానీ మరి కాంగ్రెస్ని గెలిపించుకోలేకపోయింది ఈ ప్రజలే. మరి ఇప్పుడు ఎట్లా గెలిపించుకున్నారు అంటే మార్పు కోరుకున్నారు ప్రజలు. అంటే రేవంత్ రెడ్డి యొక్క అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో మన ప్రజలు బాగుపడతారన్న ఉద్దేశంతో గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డికి ఒక నిరుద్యోగి, ఆయన ఒక LLB చేసినటువంటి క్యాండిడేటు, ఆయన టాలెంట్ ఎక్కువ ఉంది, మాట్లాడే వాక్చాతుర్యం ఉంది. కాబట్టి అతని యొక్క తెలివితేటలు గుర్తించే ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమాజాన్ని కూడా మన రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి, ఎవరైతే కష్టపడ్డారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని గుర్తించడంలో ఇది లోపం కనపడుతుందని ఈ సందర్భంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ, ఇటు వరంగల్ నియోజకవర్గం కానీ, ఇది ఎంపీ స్థానాల్లో వాళ్ళని తీసుకోవడంలో లోపం కనపడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎందుకంటే గుర్తించాలి, వాళ్ళు గత 23 సంవత్సరాల నుంచి కూడా కట్కూరి సందీప్ గారు ఎంతో కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ. నాది కాంగ్రెస్ పార్టీ, నా జీవితమే కాంగ్రెస్ పార్టీకి అంకితం అని తిరిగినటువంటి వ్యక్తికి ఈరోజు పక్కా తప్పించారు, అతనికి టికెట్ ఇవ్వకుండా చిన్న చూపు చూసారు. అయినా కానీ అతను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయి సీఎం అవ్వగలిగిండో అదే విశ్వాసంతో నేను పోతా, అవసరమైతే నేను ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తా అన్నంత ముందుకు పోగలుగుతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడికి అన్యాయం జరిగింది. అక్కడ ఒక పేద దళితుడు ఒక ముందుకు వచ్చి, ఇప్పుడు దళితుడు ఎవరైనా కానీ ముందుకు రావడం గ్రేటు. ఎప్పుడు చూసినా రెడ్డి పాలన అంటారు. ఆ యొక్క పాలన, ఆ పేరును తగ్గించుకోవాలంటే, ఆ యొక్క పేరును తప్పు పట్టాలంటే అట్లా అంటున్నారు ప్రజలని. నేను ఒక దళితునికి ఇచ్చిన ఆ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అని గౌరవంగా చెప్పుకునే హక్కు ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. కాబట్టి ఆయన దళితుడే, కాకపోతే అట్టడుగు వర్గం మన సందీపే. ఆ దళితుడి కంటే ఒక మానవ వర్గానికి చెందిన వ్యక్తి కంటే మాలిని వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చాడని చాలా 100% సక్సెస్ చేసిన వాళ్ళు అయ్యేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. గడ్డ వంశీ దగ్గర ధనబలము, అంగబలం, అన్ని రకాల బలాలు ఉన్నాయి కదా, ఆయన గెలుతాడన్న నమ్మకంతో నియొచ్చు అనుకుంటున్నాము. మరి అది ఆ విషయం మనం మీరేం మాట్లాడతారు? సందీప్ దగ్గర ₹1 కూడా లేదు. ఆయన కటక నిరుపేద, ఒక సన్యాసి కార్యకర్త. అంటే రోడ్ల మీద ఖాళీ చెప్పులతో నడిచే ఒక సన్యాసి కార్యకర్తకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా మీరు టికెట్ ఇస్తారనుకుంటారు? అది గుర్తించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఫస్ట్ లోపం. ఇది మొట్టమొదటిసారిగా లోపం ఎంపీ స్థానాలే కనబడుతుంది. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చిన చరిత్ర ఉన్నదా కాంగ్రెస్కి? కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ స్థానాలకు చరిత్ర అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఆ విధంగా చేసే పతనమైపోయింది. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడే వాళ్ళని గుర్తించి అట్టడుగు వర్గాలని పైకి తీసుకొచ్చినట్టయితే, టాలెంట్ ఉన్న వ్యక్తులను పైకి తీసుకొచ్చినట్టయితే డబ్బు చూడొద్దు. ఈరోజు డబ్బు కోసం చూసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిచిండా, ఎంపీ అయిందా, మల్కాజ్గిరి ఎంపీ అయిందా, ముఖ్యమంత్రి అయిందా? ఏ విధంగా అయ్యిండు? అతను టాలెంట్తో ఎన్నికయ్యిండు, డబ్బుతోని కాదు, తెలివితేటలతో. ఆ విధంగానే రేపు కట్కూరు కూడా ఆ విధంగా వచ్చే అవకాశం ఉండేది. తొక్కబడ్డారు, ఇప్పుడు ఆ దళితులు తొక్కబడ్డారు అక్కడ. ఇప్పుడు మీరేమంటారు? కట్కూరికి డబ్బు లేదు, టాలెంట్ ఉందంటారు, ముమ్మాటికి కరెక్టేనా? ప్రజా సేవలో ఉన్నటువంటి వ్యక్తి, గత 23 సంవత్సరాలుగా 30 ఏళ్ళుగా సేవలో ఉన్నటువంటి వ్యక్తి, అతని సేవలు గుర్తించాలి. అతని సేవ, నేను నా జాతికి అంకితం, నా యొక్క జన్మ నా జాతికి అంకితం, నా కాంగ్రెస్ పార్టీకి అంకితం అని అది ఇంధనమ పాలన కోసం చూస్తున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు అతని అడియాసలు చేసినప్పటికీ కూడా అతను ఇంకా స్వతంత్రంగా నిలబడాలనేటువంటి తపనతో ఉన్నాడు. నేను ఒకవేళ ప్రభుత్వం ఎన్నికన్నా ప్రజలు ఎన్నుకున్నా నన్ను ఎన్నుకుంటారని. చివరగా కట్కూరి సందీప్కి మీరు ఏం సజెషన్ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే మీరు ఏం చేయమంటారు? అంటే అతను ఇండిపెండెంట్గా వేద్దామంటున్నాడు, దానికి మీరు సపోర్ట్ ఏ రకంగా ఉంటుంది?
ఇండిపెండెంట్గా వేసిన ఒకవేళ రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్గా వేస్తే గెలుచునా? పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింబల్ తోటి గుర్తుతోటి రేవంత్ రెడ్డి ఒకవేళ డబ్బుతో కాకుండా పార్టీ సింబల్తో గెలిచిండు. అదే అతనికి కూడా అటే పార్టీ సింబల్ లేకపోతే చాలా వరకు తక్కువ ఓట్లు రావచ్చు రాకపోవచ్చు. కాకపోతే అది ఒక మానసికంగా దృఢంగా ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి వ్యక్తిగా అతను ముందుకు పోవాలనే దృక్పథంతో ఆ యొక్క గోల్ని రీచ్ కావాలి. ఆ విధంగా నేను ఆ గోల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అతను ఆ రీచ్ కావడం కోసం ఎనికి తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు పోవాలన్న తపంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతని భావజాలాన్ని తగ్గించాలనే ఉద్దేశం మనం చేయకూడదు. అతని అభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రతి వ్యక్తిని అభిప్రాయాన్ని గౌరవించాల్సిన హక్కు అదొక ఉన్నది, అవసరం ఉన్నది. కాబట్టి అతను పోటీ చేయకండి, కాంగ్రెస్ టికెట్ లేదు, నువ్వు గెలవు, నువ్వు టీఆర్ఎస్ కూడా పోదలుచుకుంటే టీఆర్ఎస్ టికెట్ తీసుకోవచ్చు, కానీ నేను స్వతంత్రంగా చేస్తానే దృక్పథంతో కూడా ఉన్నాడు అతను. కాబట్టి స్వతంత్రంగా పోటీ చేస్తే గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ ఆత్మధైర్యంతో ముందుకు పోతున్నాడని మనం కించపరచొద్దు. ఆత్మాభిమానం దెబ్బ తీసుకోకూడదనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాడు.